గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ వర్డ్. ఈరోజు మనం మనోవిజ్ఞాన శాస్త్ర వాదాలు సాంప్రదాయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ద స్కూల్స్ ఆఫ్ సైకాలజీ. అంతకంటే ముందు ఆ వీడియోస్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మీ మిత్రులకి. దయచేసి చూసే వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో చూసే సందర్భంలో లైక్ చేయండి. ఇక నిన్నటి వరకు మనం శాస్త్రవేత్తల గురించి తెలుసుకున్నాం. ఈరోజు ద స్కూల్స్ ఆఫ్ సైకాలజీ, మనోవిజ్ఞాన శాస్త్ర వాదాలు లేదా సాంప్రదాయాలు. అంటే వాదము లేదా సాంప్రదాయం అంటే కొంతమంది వ్యక్తుల యొక్క అభిప్రాయాలు సమూహంగా, కొంతమంది వ్యక్తులు సమూహంగా ఏర్పడి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసినటువంటి థాట్స్, వారి యొక్క ఆలోచనలు అన్నింటినీ కలిపి మనోవిజ్ఞాన శాస్త్ర వాదము లేదా సాంప్రదాయంగా మనం భావించవచ్చు. అయితే మనోవిజ్ఞాన శాస్త్రంలో అనేక వాదాలు ఉన్నాయి. ఒక్కొక్క వాదంలో ఒక్కొక్క వాదం తనకు అనుకూలమైనటువంటి ప్రయోగాలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, సిద్ధాంతాలను ఏర్పరచుకుంది. ప్రతి వాదం కూడా తన వాదాన్ని సమర్థించుకోవడానికి, తన యొక్క థాట్స్ని సపోర్ట్ చేసుకోవడానికి రకరకాలైనటువంటి ఆలోచనలు చేసింది, ప్రయోగాలు చేసింది, సిద్ధాంతాలను కూడా ఏర్పరచుకుంది. ఈ సందర్భంలో ఒక వాదం మరొక వాదంతో ఏకీభవించింది. కొన్ని సందర్భాలు, కొన్ని వాదాలు ఇంకొన్ని వాదాలతో విభేదించడం, అంటే అగెనిస్ట్గా ఉండడం అనేది కూడా జరిగిందనమాట. ఆ దిశగా మనకు కొన్ని ముఖ్యమైన వాదాలు మాత్రమే తెలుసుకోవాలి. ప్రధానంగా దానిలో మొదటి వాదం సంరచనాత్మక వాదం. నిన్న మొన్న గత 3-4 డేస్ నుంచి ఆ వర్డ్ మనం వింటూ ఉన్నాం, స్ట్రక్చరలిజం. దాన్ని ప్రధానంగా రూపొందించినటువంటి శాస్త్రవేత్త విల్ హుల్మ్ అండ్ ఫాదర్ ఆఫ్ సైకాలజీ లేదా ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ, వారిని మనం అభివర్ణిస్తాము. 1879లో ఈ సంరచనాత్మక వాదాన్ని, స్ట్రక్చరలిజంని వారు రూపొందించడం జరిగింది. అదే సంవత్సరంలో ఒక ప్రయోగశాలని కూడా, జర్మనీలోని లిప్జిగ్ నగరంలో ఒక ప్రయోగశాలని కూడా వారు ప్రారంభించడం జరిగింది. ఆ సంవత్సరంలోనే ఈ సంరచనాత్మక వాదాన్ని వారు రూపొందించారు. వారు రచించినటువంటి బుక్ కోంజెంట్ కాంటెంట్ సైకాలజీ అనే పుస్తకంలో వారు ఈ సంరచనాత్మక వాదం గురించి వివరంగా వర్ణించడం జరిగింది. మరి దీన్ని అభివృద్ధి పరిచినటువంటి శాస్త్రవేత్త ఎడ్వర్డ్ బ్రాడ్ఫోర్డ్ టిష్నర్, ఈబి టిష్నర్ అనేటువంటి మరొక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఈ విల్హుల్మెంట్ రూపొందించినటువంటి ఈ స్ట్రక్చరలిజం బాగుంది, ఇది కరెక్టే అని వారు దాన్ని సమర్థించడం జరిగింది. ప్రధానంగా సంరచనాత్మక వాదం అంటే స్ట్రక్చరలిజం దేని మీద రూపొందింది అంటే మనసు యొక్క నిర్మాణం మీద ఈ వాదం అనేది రూపొందించడం జరిగింది. మనసు యొక్క వాదం మనసు యొక్క నిర్మాణం ప్రధానంగా చేతన అనుభవాల మీద అధ్యయనం చేయడం జరిగింది. చేతన అనుభవాలంటే ప్రధానికి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశాలు 3: సంవేదనలు, ప్రతిమలు, అనుభూతులు, సెన్సేషన్స్ అండ్ ఫీలింగ్స్. ఈ మూడిటి ఆధారంగా కూడా మనసు యొక్క నిర్మాణాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం జరిగింది. అయితే ఈ సంరచనాత్మక వాదానికి వారు ఉపయోగించినటువంటి పద్ధతి అంతరీక్షణ పద్ధతి లేదా అంతఃపరిశీలన పద్ధతి. మనం ఆల్రెడీ గతంలో చదువుకున్నాం. అంతరీక్షణ పద్ధతి లేదా అంతఃపరిశీలన పద్ధతిని కనుగొన్నటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త సెయింట్ అగస్టిన్, ఇటలీ దేశానికి చెందినటువంటి సెయింట్ అగస్టిన్. ఆయన ఒక ఇంటెలెక్చువల్ సైకాలజిస్ట్గా మనం అభివర్ణించుకున్నాం. ఆయన యొక్క పాండిత్యవాదం అనేది ఈ అంతఃపరిశీలన పద్ధతి రూపొందించడానికి దోహదపడింది. ఇక్కడ ప్రధానంగా మనం నేర్చుకోవాల్సింది సంవేదనలు, ప్రతిమలు, అనుభూతులు. సంవేదన అంటే మనం చెప్పుకున్నాం, జ్ఞానేంద్రియాలు స్వీకరించేటువంటి అంశం. ఏదైనా ఒక వస్తువుని, ఫస్ట్ సంవేదన అంటే ఒక వస్తువుని చూడడం. ఇదొక ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ఫస్ట్ సంవేదన, ఇదొక మార్కర్గా గుర్తించడం. ప్రతిమ అంటే దాని యొక్క బొమ్మను లేదా చిత్రాన్ని
మనసులో ఊహించుకోవడం, అంటే ప్రతిమ స్టాచ్యూ నథింగ్ బట్ దాన్ని ఊహించుకోవడం, అనుభూతి ఫీలింగ్స్ అంటే చెప్పడం, ఇది ఒక మార్కర్ అని చెప్పడం, సంవేదనలు, ప్రతిమలు, అనుభూతులు, ఈ విధంగా ఈ మూడిటి మీద డిపెండ్ అయినటువంటి పద్ధతి అంటే వాదం ఏదంటే సంరచనాత్మక వాదం, స్ట్రక్చరలిజం. ఆ తర్వాత వచ్చినటువంటి వాదం కార్యకరణవాదం, ఫంక్షనలిజం. దీని రూపకర్త అమెరికా దేశానికి చెందినటువంటి విలియం జేమ్స్. ఈయన రచించినటువంటి బుక్స్ కూడా మనం నిన్న చర్చించుకోవడం జరిగింది. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ అనే గ్రంథంలో ఈ కార్యకరణవాదం గురించి వారు వివరంగా పేర్కొనడం జరిగింది. వారిని మనం ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైకాలజీ కూడా మనం పిలవడం జరిగింది. మరి ఎవరెవరు బలపరిచారు ఈ కార్యకరణవాదాన్ని, ఇది నిజమే, ఇది కరెక్టే అని దీన్ని సపోర్ట్ చేసింది ఎవరంటే జాన్ డ్యూయి, ఏంజెల్, స్టాన్లీ హాల్. స్టాన్లీ హాల్ గురించి మనం నిన్న చదువుకున్నాం. మొట్టమొదటి పిహెచ్డి చేసినటువంటి, అంటే మనోవిజ్ఞాన శాస్త్రంలో మొదటి పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే అమెరికా దేశానికి చెందినటువంటి స్టాన్లీ హాల్. మరి స్ట్రక్చరలిజం అంటే సంరచనాత్మక వాదం అనేది మనసు యొక్క నిర్మాణాన్ని అధ్యయనం చేస్తే, కార్యకరణవాదం ఏం చేసిందంటే మనసు యొక్క పనితీరుని అధ్యయనం చేసింది. దాని విధులను, మనసు నిర్వర్తించేటువంటి విధులను గురించి ఇది అధ్యయనం చేసింది. అంటే కార్యకరణవాదం ఫంక్షనలిజం ప్రకారం మెదడు అనేది స్తబ్దంగా ఉండదు, ఇన్యాక్టివ్ అంటే పొసెసివ్ పొజిషన్లో ఉండదు, అది ఎల్లప్పుడూ చురుకుగా పనిచేస్తుంది. మనసు ఆ పరిసరాలకు అనుగుణంగా, తన చుట్టూ ఉన్న పరిసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అది అడ్జస్ట్ అవుతుంది, సర్దుబాటు చేసుకుంటుంది అని చెప్పినటువంటి వాదం ఏదంటే కార్యకరణవాదం. ఈ కార్యకరణవాదులు ఉపయోగించినటువంటి పద్ధతి అంటే సంరచనాత్మక వాదులు ఉపయోగించిన పద్ధతి ఏదైతే ఉందో అది అంతఃపరిశీలన పద్ధతి. వీరు ఉపయోగించిన పద్ధతి అంటే అంతఃపరిశీలన పద్ధతిని వీళ్ళు అంతఃపరీక్షణ పద్ధతి లేదా అంతరిక్షణ పద్ధతిని వీరు త్రోసిపుచ్చి ఈ కార్యకరణవాదం కోసం పరిశీలన పద్ధతి, అబ్జర్వేషన్ మెథడ్ ని వారు రూపొందించడం జరిగింది. అంటే ఈ ఫంక్షనలిజం ప్రకారం, కార్యకరణవాదం ప్రకారం వ్యక్తి నేర్చుకోవడం ద్వారా స్మృతి, అభిరుచి అనేటివి ఏర్పడతాయి. అంటే మెమొరీ అనేది, ఇంట్రెస్ట్ అనేది కూడా వ్యక్తిలో లెర్నింగ్ అంటే అభ్యసించడం ద్వారా స్మృతి, అభిరుచి ఏర్పడతాయి అని చెప్పింది కార్యకరణవాదం. ఈ కార్యకరణవాదం వివరించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అంటే ఏకాగ్రత, 2 ప్రజ్ఞ. ఏకాగ్రత, 2 ప్రజ్ఞ, ఈ 2 అంశాలని కూడా కార్యకరణవాదం అనేది చర్చించడం జరిగింది. ఇక 3వ వాదం ప్రవర్తనవాదం. చాలా ఇంపార్టెంట్ మిత్రులారా, బిహేవియరిజం. ప్రవర్తనవాద పితామహుడు ఎవరు అంటే జాన్ బ్రాడన్ వాట్సన్, జేబి వాట్సన్ ప్రవర్తనవాద పితామహుడు. ఆయన రాసినటువంటి గ్రంథం అండ్ ఇంట్రడక్షన్ టు బిహేవియరిజం మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఆ గ్రంథంలోనే ఈ ప్రవర్తన వాదం గురించి వారు పేర్కొనడం జరిగింది. అంటే ప్రవర్తనవాదం ప్రకారం వీరు చర్చించినటువంటి ప్రధాన అంశం ఏంటిదంటే ప్రవర్తన. మరి ప్రవర్తన అంటే ఏంటంటే ఉద్దీపనకు అనుగుణంగా జీవి ప్రతిస్పందించడం. ఉద్దీపన అంటే స్టిమ్యులస్, దానికి అనుగుణంగా మనిషి స్పందించడమే ప్రవర్తన అని మనకు ప్రవర్తనవాదులు చెప్పడం జరిగింది. ఈ ప్రవర్తనవాదానికి బలపరిచింది బిఎఫ్ స్కిన్నర్, ఇవాన్ పావ్లోవ్, థారన్ డైక్. ఇక్కడ ఇవాన్ పావ్లోవ్ చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి మిత్రులారా. మనోవిజ్ఞాన శాస్త్రంలో మొట్టమొదటి నోబెల్ బహుమతి గ్రహీత ఇవాన్ పావ్లోవ్ 1904వ సంవత్సరంలో మనోవిజ్ఞాన శాస్త్రంలోని పరిశోధనలకు గాను ఇవాన్ పావ్లోవ్ నోబెల్ బహుమతి గెలుచుకున్నాడు. కుక్క మీద ప్రయోగాలు చేయడం జరిగింది, మనం అభ్యసనం టాపిక్లో నేర్చుకుంటాం. థారన్ డైక్ అయితే పిల్లి మీద, బిఎఫ్ స్కిన్నర్ కూడా పిల్లి మీద వీరు ప్రయోగం అంటే జంతువుల మీద ప్రయోగాలు ఎక్కువగా ప్రవర్తనవాదులు చేయడం అని జరిగింది. అక్కడ గ్రహించినటువంటి అంశాలను మానవులకు కూడా వారు అన్వయించడం అనేది జరిగింది. ఇక్కడ జేబి వాట్సన్ ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని ఏం చెప్తాడు మిత్రులారా అంటే ప్రవర్తనకు మూలం అనువంశికత కాదు. ప్రవర్తనకు మూలం అనువంశికత, హెరిడిటరీ కాదు. అంటే జీన్స్ ద్వారా ప్రవర్తన, బిహేవియర్ అనేది ఉండదు అని చెప్తాడు. ఆ దిశగా ఆయన ఏం చెప్తాడంటే
నాకు ఒక డజన్ మంది అంటే ఒక 12 మంది అంటే సంఖ్య అలా చెప్పాడు, ఎంతమంది అయినా కావచ్చు, డజన్ మంది చిన్న పిల్లలను అంటే నవజాత శిశువులను ఇవ్వండి, వారిని ఒక అద్భుతమైన ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, వారి అనువంశికతతో సంబంధం లేకుండా ఒక అద్భుతమైన మేధావులుగా నేను మార్చగలను అని చెప్పినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు అంటే జేబి వాట్సన్. అంటే ఆయన ప్రూవ్ చేశాడు ప్రవర్తనకు అనువంశికతకు ఎటువంటి సంబంధం లేదు, ప్రవర్తన అనేది మనిషి తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలకు అనుగుణంగా ఏర్పడుతుంది ఆ ప్రవర్తన అని వారు చెప్పడం జరిగింది. బలపరిచింది మనం అనుకున్నాం బిఎఫ్ స్కిన్నర్, ఇవాన్ పావ్లోవ్, థార్న్డైక్. అంటే ఈ ప్రవర్తనవాదం వేటిని అధ్యయనం చేస్తుంది అంటే బిహేవియరిజం రీసెర్చ్ చేసేటువంటి అంశాలు ఏమిటి అంటే స్మృతి, మెమొరీ, అభిరుచి, ఇంట్రెస్ట్, వైఖరి, అటిట్యూడ్, మూర్తిమత్వం, పర్సనాలిటీ, ప్రజ్ఞ, ఇంటెలిజెన్స్, వైయక్తిక భేదాలు, ఇండివిజువల్ డిఫరెన్స్. ఈ అంశాలను గురించి అధ్యయనం చేసేటువంటి వాదం ఏది అంటే ప్రవర్తనవాదం. స్మృతి, అభిరుచి, వైఖరి అంటే స్మృతి, మెమొరీ, అభిరుచి, ఇంట్రెస్ట్, వైఖరి, అటిట్యూడ్, మూర్తిమత్వం, పర్సనాలిటీ, ప్రజ్ఞ, ఇంటెలిజెన్స్, వైయక్తిక భేదాలు, ఇండివిజువల్ డిఫరెన్సెస్ మొదలైన వాటి గురించి అధ్యయనం చేసేటువంటి వాదము బిహేవియరిజం. ఇక్కడ కార్యక్రమయుత అభ్యసనానికి కూడా ఉపయోగపడ్డ వాదం ప్రవర్తనవాదం. దాని గురించి మనం తర్వాతి తరగతులలో చర్చించుకుందాం. కార్యక్రమయుత అభ్యసనం చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. గత పరీక్షలలో కూడా దాని మీద ప్రశ్నలు రావడం అనేది జరిగింది. ఇది మూడవది ప్రవర్తనవాదం, బిహేవియరిజం. ఇక గెస్టాల్ట్ వాదం, గెస్టాల్టిజం. దీని రూపకర్త మ్యాక్స్ వర్దీమార్ అనే జర్మనీ అంటే వీరందరూ కూడా జర్మన్ దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు. వీరు ఈ గెస్టాల్ట్ వాదాన్ని డెవలప్ చేశారు. రూపకర్తనేమో మార్క్స్ వర్దీమార్. దీనిని అభివృద్ధి పరిచిన శాస్త్రవేత్తలు కర్ట్ లెవిన్, డబ్ల్యూ కొహెలర్. ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథాన్ని రచించిన మిత్రులారా. గ్రంథాలు కూడా ఇంపార్టెంట్. ఈ కొహెలర్ చింపాంజీ మీద తన ప్రయోగాలు చేయడం అనేది జరిగింది. అంటే ఒక బోనులో చింపాంజీ నుంచి పైన అరటిగెల నుంచి ఒక 3 కర్రలు అంటే ఒకదానితో ఒకటి లింక్ చేయగల కర్రల నుంచి ప్రయోగాలు చేయడం జరిగింది చింపాంజీ మీద. ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథాన్ని రచించింది డబ్ల్యూ కొహెలర్. కోఫ్కా ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అనే గ్రంథాన్ని రచించారు. మార్క్స్ వర్దీమార్ రూపొందిస్తే ఈ గెస్టాల్టిజాన్ని దీన్ని సపోర్ట్ చేసింది కర్ట్ లెవిన్, డబ్ల్యూ కొహెలర్. ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్, అదేవిధంగా కోఫ్కా ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. అంటే ఈ గెస్టాల్ట్ అనే పదం అనేది జర్మనీ దేశానికి చెందినటువంటి వర్డ్. దీని అర్థం ఏంటంటే టోటల్, సమగ్రాకృతి. అంటే భాగాలను కంటే మొత్తంగా అధ్యయనం చేయడం అనేది వీరి యొక్క ప్రధాన ఉద్దేశం. అంటే వ్యక్తి యొక్క ప్రవర్తన అంటే వ్యక్తిని అధ్యయనం చేసే విషయంలో ప్రవర్తనను కావచ్చు, చేతన అనుభవాలు కావచ్చు, అచేతన అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ విడివిడిగా అధ్యయనం చేయడం కంటే మొత్తంగా సమగ్రంగా ఒకే విధంగా అంటే ఒకే భాగంగా అధ్యయనం చేయడం ద్వారా వ్యక్తి యొక్క స్వభావాన్ని అంచనా వేయొచ్చు అని చెప్పినటువంటి వాదం గెస్టాల్ట్ వాదం. భాగాల కన్నా మొత్తం మిన్న అని చెప్పినటువంటి వాదం ఏదంటే గెస్టాల్ట్ వాదం, గెస్టాలిజం. ఇక తర్వాత వాదం వచ్చేసి మనోవిశ్లేషణవాదం, సైకో అనాలిసిస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ మిత్రులారా. ఈ రూపకర్త ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి సిగ్మండ్ ఫ్రాయిడ్. మొదటి క్లాస్లోనే వీరి గురించి మనం చర్చించడం జరిగింది. ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అనే గ్రంథాన్ని వారు రచించడం జరిగింది. అచేతన ప్రేరణ సిద్ధాంత రూపకర్త అని కూడా మనం సిగ్మండ్ ఫ్రాయిడ్ గురించి చెప్పుకోవడం జరిగింది. అంటే మనోవిజ్ఞాన శాస్త్రానికి నిర్వచనాలు ఇచ్చే క్రమంలో సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పిన అంశం ఏంటంటే వ్యక్తి యొక్క ప్రవర్తన అచేతన అనుభవాల ఆధారంగా మారుతుంది అని చెప్పినటువంటి శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్. అదే దమనం చేయబడిన కోరికలే మానవ ప్రవర్తనకు మూలం అని చెప్పాడు. దమనం చేయబడ్డ కోరికలు అంటే మనసు లోపల
దాచుకోబడిన కోరికలు కావచ్చు, అణిచివేయబడ్డ కోరికలు కావచ్చు, ఆ కోరికల ద్వారానే మానవుని ప్రవర్తన నిర్ణయించబడుతుందని చెప్పినటువంటి వ్యక్తి సిగ్మండ్ ఫ్రాయిడ్. అచేతన ప్రేరణ సిద్ధాంతం. ఒక రకంగా మిత్రులారా మీరు బాగా గమనిస్తే మనోవిశ్లేషణవాదం ఈ వాదాలలో దేనికి వ్యతిరేకమై ఉండొచ్చు? మనోవిశ్లేషణవాదం సంరచనాత్మకవాదానికి ఒక రకంగా వ్యతిరేకం. ఎందుకు? సంరచనాత్మకవాదం కేవలం చేతన అనుభవాలను మాత్రమే అధ్యయనం చేస్తే, మనోవిశ్లేషణవాదం అచేతన అనుభవాలను అధ్యయనం చేస్తుంది. అచేతన అనుభవాలే వ్యక్తి ప్రవర్తనకు మూలమని చెప్పింది. ఈ వాదం సైకోథెరపీ అంటే చూస్తుంటాం కదా, మనం సైకాలజిస్ట్ని సంప్రదించాలని చెప్తాం కదా, ఒక మనోవైజ్ఞానిక చికిత్స. సైకోథెరపీలో ఈ మనోవిశ్లేషణవాదం అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మిత్రులారా. స్వప్న విశ్లేషణ అంటే డ్రీమ్ అనాలిసిస్, హిప్నాటిజం మనకు తెలుసు, స్వేచ్ఛా సంసర్గం ఫ్రీ అసోసియేషన్ మొదలైనవి ఈ మనోవిశ్లేషణ వాదంలో ముఖ్యమైనటువంటి అంటే ఈ మూడు చికిత్సలలో ఈ సైకో అనాలిసిస్ ని మనం ఉపయోగించడం జరుగుతుంది. చిన్న అంశం మర్చిపోయినాం. ఈ గెస్టాల్ట్ వాదం అక్కడ కొహెలర్ ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథం అని చెప్పాం కదా, చింపాంజీ మీద ప్రయోగాలు చేసినప్పుడు వారు ఒక అభ్యసనాన్ని ప్రకటించడం జరిగింది. అంతర్దృష్టి అభ్యసనం అంటే అక్కడ మనం నేర్చుకుందాం. ఒక అంశాన్ని నేర్చుకునే సందర్భంలో వ్యక్తికి ఆ పరిస్థితులకు అనుగుణంగా అధ్యయనం చేసి తనకు తానే తన లోపల నుంచి వచ్చేటువంటి ఆలోచనలతో నేర్చుకోవడం అనేది అంతర్దృష్టి అభ్యసనం. అక్కడ మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. గెస్టాల్ట్ వాదులు ప్రతిపాదించినటువంటి పద్ధతి అంతర్దృష్టి అభ్యసనం. క్షమించండి మిత్రులు, అక్కడ మర్చిపోయాను. సరే, ఇక్కడ ఈ మనోవిశ్లేషణవాదం సిగ్మండ్ ఫ్రాయిడ్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్, అచేతన ప్రేరణ సిద్ధాంతం, దమనం చేయబడినటువంటి కోరికలే మానవ ప్రవర్తనకు మూలమని చెప్పాడు. సైకోథెరపీ మనోవైజ్ఞానిక చికిత్సలో ఇది ప్రధాన పాత్ర వహిస్తుంది. డ్రీమ్స్ అనాలిసిస్ మనం వీటి గురించి మనం చెప్పుకున్నాం. పగటి కలలు కనడం, నిద్రలో నడవడం, ఇవన్నీ కూడా మనం చర్చించాం. వ్యక్తి యొక్క మానసిక సమస్యలకు ప్రధానమైనటువంటి కారణం ఈ వ్యక్తిలో దమనం చేయబడ్డటువంటి కోరికలే మిత్రులారా. ఒక రకంగా ఈ మధ్యకాలంలో రకరకాలైనటువంటి మానసిక సమస్యల్ని మనం గమనించడం అనేది జరుగుతుంది. వాటిలో అంటే వారి యొక్క ప్రధానమైన కారణం, ఆ మానసిక సమస్యలకు ప్రధానమైన కారణం ఏంటంటే వ్యక్తి యొక్క అంతర్గతంగా అంతర్గతంగా అణిచివేయబడ్డ కోరికలే ఆ మానసిక సమస్యలకు మూలం. ఇక ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం వ్యక్తి మూర్తిమత్వం అనేది 3 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఈగో, సూపర్ ఈగో చాలా ఇంపార్టెంట్. ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ సంబంధించి మూర్తిమత్వ సిద్ధాంతాల్లో ఒక టాపిక్ ఉంది. మనం అక్కడ క్లియర్గా ఈగో, సూపర్ ఈగో గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. ఇక నెక్స్ట్ మానవతావాదం, హ్యూమనిస్టిక్ సైకాలజీ, వీటి గురించి మనం పెద్దగా లేదు. అబ్రహం మాస్లో, కార్ల్ రోజర్స్ ప్రతిపాదించారు. తర్వాత ప్రయోజనతవాదం, హార్మిక్ సైకాలజీ, దీన్ని ప్రతిపాదించింది విలియం మెక్డోగెల్. హార్మిక్ అంటే ఇంటర్నల్గా ఉన్నటువంటి డిజైర్ మిత్రులారా. హార్మిక్ అంటే ఏమంటారు, అంతర్గతంగా దాగి ఉన్నటువంటి కోరిక, హార్మిక్ సైకాలజీ. సంజ్ఞానాత్మకవాదం, కాగ్నేటివ్ స్కూల్ మిత్రుల కాగ్నేటివ్ అనాలిసిస్ చాలా చాలా ఇంపార్టెంట్. జాన్ పియాజే చాలా సార్లు దీన్ని ప్రశ్న అడగడం జరిగింది. దీని గురించి కూడా సపరేట్ ఒక ప్రత్యేకంగా ఒక లెసన్ ఉంది, సంజ్ఞానాత్మకవాదం, అక్కడ చర్చించుకుందాం. ఇక సంసర్గవాదాన్ని గురించి చర్చించినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త జాన్ లాగ్. ఇది మనోవిజ్ఞాన శాస్త్ర వాదాలు, ద స్కూల్స్ ఆఫ్ సైకాలజీ. చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ మిత్రులారా. ఒకసారి జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.